అందరికీ నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం 11 జూలై 2026 తిథి త్రయోదశి మాస శివరాత్రి అండి. మొదటి రాశి చూసుకుంటే మేషరాశి. చేపట్టిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. చేయవలసిన పరిహారం హనుమాన్కి తమలపాకు పూజ చేయాలి లేదా 11 ప్రదక్షిణాలు చేయాలి. తదుపరి రాశి వృషభ రాశి. అనుకూలమైన రోజు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. చేయవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పూజించండి లేదా శివాలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాటలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండండి. ధన నష్టం జరగకుండా చూసుకోండి. ముఖ్యమైన పత్రాలలో సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. చేయవలసిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం లేదా శివాలయంలో దీపం వెలిగించండి. తదుపరి రాశి కర్కాటక రాశి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కెరియర్ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. చేయవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి లేదా గురువుని స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలమైన రోజు. చేయవలసిన పరిహారం సూర్యాష్టకం చదవండి లేదా సూర్య నమస్కారాలు చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. సమాచార మార్పిడి వల్ల లాభాలు చేకూరుతాయి. చేయవలసిన పరిహారం గాయత్రి మంత్రం జపించండి లేదా లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల శుభప్రదం. తదుపరి రాశి తులారాశి. మానసిక సంతోషం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధ పెడుతున్న మానసిక ఆందోళన భయాలు ఈ రోజుతో తొలగిపోతాయి. చేయవలసిన పరిహారం దుర్గాదేవిని పూజించండి లేదా గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. తోబుట్టుల నుండి ఆశించిన ఆర్థిక సహాయం కలుగుతుంది. చేయవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా అభిషేకం చేయడం చేస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాల నుంచి అనుకూలంగా ఉంటుంది. చేయవలసిన పరిహారం నవగ్రహాల శ్లోకాలు చదవండి లేదా శివనామస్మరణ చేయండి. తదుపరి రాశి మకర రాశి. చంద్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆలోచనలో కొద్దిగా అస్థిరత ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. చేయవలసిన పరిహారం శని చాలీసా చదవండి లేదా అన్నదానం చేయడం మంచిది. తదుపరి రాశి కుంభరాశి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి విషయంలో లేదా వాహనాలు కొనుగోలు విషయంలో అనుకూలత కలుగుతుంది.